ఈ చల్లని వాతావరణానికి ఓసారి చికెన్ ఫ్రైని ఈ విధంగా చేసుకోండి. బ్యాచిలర్స్‌కి గానీ, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ చికెన్ ఫ్రై కోసం ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్‌లోకి మీ దగ్గర ఉన్న స్పైసెస్‌ని వేసుకోండి. కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకున్న 1 కేజీ చికెన్‌లోకి కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, పెరుగు, ఆయిల్ వేసుకొని అంతా కలుపుకొని ఒక గంట సేపు దీన్ని పక్కకు పెట్టుకోండి. గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లకెళ్ళి ఆయిల్ పైకి తేలి చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాతనే మనం ప్రిపేర్ చేసుకున్న పొడి, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.